హలో స్టూడెంట్స్, మనది నెక్స్ట్ చాప్టర్ వచ్చి లాస్ట్ క్లాస్లో మనం సర్కిల్స్ మొత్తం కంప్లీట్ చేసాం. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాను. ఓకే, ఈరోజు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సిస్టమ్ of circles. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. 7 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ 7 మార్క్స్ ముందు కంప్లీట్ చేస్తాం. most important questions for IP, long answer questions. సెవెన్ మార్క్స్. ఓకేనా, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Find the equation of the circle Find the equation of the circle which is orthogonal to each of the following circles. To each of the following circles. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, మనం సొల్యూషన్ డిస్కస్ చేసే ముందు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈజ్ ఆర్థోగనల్ టు ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్. అసలు ఆర్థోగనల్ అంటే ఏంటి, ఆర్థోగనాలిటీ అంటే ఏంటి, అండ్ ఆర్థోగనల్ కండిషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఏ క్వశ్చన్ కాన్సెప్ట్ సంబంధించి ఏ క్వశ్చన్ దగ్గర మనం అలాగే డిస్కస్ చేస్తున్నాం కదా, క్వశ్చన్లో వచ్చిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని దెన్ అండ్ దే మనం డిస్కస్ చేస్తున్నాం, ఒక సెపరేట్గా చెప్పకుండా. థియరీ మొత్తం నేను ఏం చెప్పాను, థియరీ మొత్తం నేను ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసినాడు. ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ సిరీస్ డిస్కస్ చేసినట్టు నేను సినాప్సిస్లో ఈ థియరీ మొత్తం కవర్ చేస్తాను. ఇక్కడ మాత్రం ఏ క్వశ్చన్కి సంబంధించిన ఆ క్వశ్చన్లో మనకి ఏదైతే ఆ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిందో ఆ కాన్సెప్ట్ మాత్రం అక్కడే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆర్థోగనల్ అంటే ఏంటి, ఆర్థోగనాలిటీ అంటే ఏంటి, ఆర్థోగనల్ కండిషన్ ఏంటి, ఓకేనా. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆర్థోగనల్ సర్కిల్స్. ఈ ఆర్థోగనల్ అనేది ఎనీ కర్వ్స్కి వాల్యుబుల్. ఇప్పుడు చెప్పే డెఫినేషను ఎనీ కర్వ్కి వ్యాలిడ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే సర్కిల్స్ కావచ్చు, పారాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపర్బోలా, ఎనీ కర్వ్ ఈ డెఫినేషన్ వ్యాలిడ్ అనమాట. అర్థమైందా? ద యాంగిల్ బిట్వీన్ ది యాంగిల్ బిట్వీన్ ది tangents drawn
at their point of contact is 90 degrees, then two circles are called orthogonal circles. Orthogonal circles and orthogonal circles or orthogonal curves అంటే ఏంటంటే if the angle between the tangents drawn at their point of contact is 90 degrees, then the two circles are called orthogonal circles. అర్థమైందా? అండ్ మీరు డెఫినేషన్కి అర్థమైతే వెల్ అండ్ గుడ్, ఓకేనా. ఇప్పుడు ఇంకోటి, ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయనుకోండి ఈ విధంగా. ఓకేనా. ఇదొక ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒకటి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒకటి మనం డ్రా చేసాం. డ్రా చేస్తే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇది 90 degrees అయితే, అంటే యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఎప్పుడు కూడా మనం యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఆర్ కర్వ్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఇది ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇది అని చెప్పేసి మనం చెప్పకూడదు. యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అంటే అర్థం ఏంటంటే ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మనం ట్యాంజెంట్స్ డ్రా చేస్తే, ఈ విధంగా పాయింట్ డ్రా చేస్తే ఈ ట్యాంజెంట్ మధ్య ఏదైతే ఈ యాంగిల్ ఉందో దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అర్థమైందా? అంతేగాని ఈ డైరెక్ట్గా ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఈ సర్కిల్స్ మధ్య ఈ యాంగిల్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. యాంగిల్కి డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్, అర్థమైందా, యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees, దెన్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్కి డెఫినేషన్ ఏంటి? ద యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఎట్ దైర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, దాన్ని యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటాం. ఆర్థోగనల్ సర్కిల్స్ అంటే ఏంటి? ఆ యాంగిల్ 90 degrees ఉంటే, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ 90 degrees ఉంటే వాటిని ఏమంటాం? ఆర్థోగనల్ సర్కిల్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. ఇది 90 degrees అయినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ విధంగా మన ట్యాంజెంట్స్ డ్రా చేస్తే, ఓకేనా, ఇది 90 degrees అయితే ఇది ట్యాంజెంట్ కదా, ఈ సర్కిల్కి ట్యాంజెంట్, ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్. అప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డ్రా చేసామనుకోండి, ఆ పర్పెండిక్యులర్ నథింగ్ బట్ ఏంటి? ఇదే అవుతుంది. ఈ సర్కిల్ ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఆర్థోగనల్గా టూ సర్కిల్స్ ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ద యాంగిల్ బిట్వీన్ ది ట్యాంజెంట్స్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. అర్థమైందా? సో ఈ ట్యాంజెంట్ ఉంది కదా, ఈ ట్యాంజెంట్కి మనం పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ నథింగ్ బట్ ఏంటి? ఇది 90 degrees కదా. అంటే ఈ పర్పెండిక్యులర్ అంటే ఈ ట్యాంజెంట్కి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ట్యాంజెంట్ 1కి ఇది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ అంటే నార్మల్ అవుతుంది. ఈ నార్మల్ నథింగ్ బట్ ఏంటి? సెకండ్ సర్కిల్కి ట్యాంజెంట్. అంటే ఒకదానికొకటి ఏంటనమాట, దీని యొక్క నార్మల్ ఫస్ట్ సర్కిల్ యొక్క నార్మల్ సెకండ్ సర్కిల్కి ట్యాంజెంట్గా యూజ్ అవుతుంది, ట్యాంజెంట్ అవుతుంది. సెకండ్ సర్కిల్ యొక్క నార్మల్ ఫస్ట్ సర్కిల్కి ఏమవుతుంది? ట్యాంజెంట్ అవుతుంది. సో ఇది 90 degrees అయితే కంపల్సరీ ఇది కూడా 90 degrees ఉంటుంది. అర్థమైందా? ఆర్థోగనల్ అయినప్పుడు ఇది 90 degrees అయితే ఇది 90 degrees ఉంటుంది. అంటే ఆర్థోగనల్ అయినా కాకపోయినా ద యాంగిల్ బిట్వీన్ ది ట్యాంజెంట్స్ ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఏంటి?
పర్పెండిక్యులర్స్ అంటే నార్మల్, ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అర్థమైందా? యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ ఎంత ఉంటుందో యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్ కూడా అంతే ఉంటుంది. బై దిస్ డెఫినేషన్ చూడండి, ఇది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది దీనికి నార్మల్, ఇది దీనికి నార్మల్. నార్మల్ మధ్య యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో ఇది నార్మల్ మధ్య యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది కంపల్సరీ, నేను చెప్పిన చాలాసార్లు, ఇది C1 నుంచి అంటే సెంటర్ 1 నుంచి పాస్ అవ్వాల్సిందే, ఇది సెంటర్ 2 నుంచి పాస్ అవ్వాల్సిందే. ఈ రెండు ఒకదానికొకటి నార్మల్ కాబట్టి ఇది కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే. ఓకేనా? ఇది ఒక ఫస్ట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఈ ఇంటర్సెక్షన్ ఏంటంటే దెన్ వీ కెన్ సే ద టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ ఆర్థోగనల్లీ అంటాం. దెన్ ద టూ సర్కిల్స్ ఆర్ intersected ఆర్థోగనల్లీ అని చెప్పేసాను. ఈ రెండు సర్కిల్స్ కూడా 90 degrees ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ 90 degrees ఉంటే ఆ రెండు సర్కిల్స్ కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అని మనం చెప్పొచ్చు. ఇది C1, ఇది C2. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఒక సర్కిల్, 3 సర్కిల్స్ అంటే 3 సర్కిల్స్ ఇచ్చాడు మనకు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? ఈ విధంగా 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ 3 సర్కిల్స్కి ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయ్యే సర్కిల్ యొక్క అంతే ఈ విధంగా ఆర్థోగనల్ అనుకోండి. ఇది ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని నార్మల్, దీని ట్యాంజెంట్, ఇది కంపల్సరీ సెంటర్ నుంచి పాస్ అవ్వాల్సిందే, ఇది సెంటర్ నుంచి పాస్ అవ్వాల్సిందే. ఎందుకని? ఈ రెండు ఆర్థోగనల్ కాబట్టి. ఆర్థోగనల్ అయితేనే ఈ విధంగా 90 degrees ఉంటుంది. ఇది 90 degrees. ఇది C1 అనుకోండి, ఇది C2 అనుకోండి, ఇది C3 అనుకోండి. ఓకేనా? ఈ సర్కిల్ మనం తీసుకుంటే ఇది కూడా కంపల్సరీ, ఇది ఈ ట్యాంజెంట్ రాసేసి ఇది కూడా మనకి ఈ విధంగా పాస్ అవ్వాల్సిందే. ఓకేనా? ఇది ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది మనకి S1 ఇచ్చాడు, S2 ఇచ్చాడు, S3 ఇచ్చాడు. 3 సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. 1, 2, 3 సర్కిల్స్ ఇచ్చాడు. అయితే ఈ 3 సర్కిల్స్ని కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనకి కావాలి. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? సెంటర్ కావాలి అండ్ ఈ సర్కిల్ యొక్క రేడియస్. ఈ రేడియస్ ఇది నథింగ్ బట్ ఏంటి? ఇది రేడియస్ R, అంతే కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది నథింగ్ బట్ ఏంటి? ఈ రేడియస్ అనేది ఏంటి? రేడియస్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇది నథింగ్ బట్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఓకేనా? ఇది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఎందుకు అయిందో చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ అనుకోండి. దీన్ని సెపరేట్గా చేస్తున్నాం మీకు అర్థం కావడం కోసం. ఇది సర్కిల్, ఇక్కడ పాయింట్, ఈ సెంటర్ ఏదో ఉంది కదా, సెంటర్ పాయింట్ అనుకున్నమాట. ఇక్కడ నుంచి ఇలా మనం డ్రా చేసాం. ఇది ఇలా ట్యాంజెంట్ డ్రా చేసాం. ట్యాంజెంట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఈ పాయింట్కి దీన్ని కదా లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటాం. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. దీనికి ఈక్వేషన్ అంటే మనకి √S11. ఈక్వేషన్ మీన్స్ √S1తో మనకి ఫార్ములా ఏంటి? ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి? √S11.
అంటే ఈ రూట్ S11 యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అండ్ ఇది మరి సెంటర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రేడియస్ వరకు మీకు క్లియర్ అయింది కదా డౌట్, ఇక్కడ వరకు ఇది మనకి క్లియర్ అయింది కదా. రేడియస్ కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏం కావాలి మనకి, సెంటర్ కావాలి. సెంటర్ కావాలంటే మనం రాడికల్ యాక్సిస్ గురించి మనం తెలుసుకోవాలి. రాడికల్ యాక్సిస్ అండ్ రాడికల్ సెంటర్. రాడికల్ యాక్సిస్ అండ్ రాడికల్ సెంటర్. రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్ అంటే ఇలా రెండు సర్కిల్స్ ఉన్నాయనుకున్నాం. ఇక్కడ రాడికల్ యాక్సిస్ ఈజ్ ది లోకస్ ఆఫ్ అ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది టూ సర్కిల్స్. ఈక్వి డిస్టెన్స్, ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈక్వల్. అంటే ఇలా డ్రా చేసాను, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఇది ఈక్వల్గా ఉండాలి. అలాగా ఆ పాయింట్స్ని మనం అన్నిటినీ కలెక్ట్ చేస్తే, ఈ విధంగా కలెక్ట్ చేస్తే మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే రాడికల్ యాక్సిస్, లేదంటే పవర్ కూడా అనొచ్చు. ఈ పాయింట్ P అనుకోండి, ఈ పవర్ని ఈ పాయింట్ నుంచి P అనే పాయింట్ నుంచి ఈ S1 సర్కిల్కి పవర్ ఎంత ఉంటుందో అలాగే S2 సర్కిల్ కూడా పవర్ అంతే ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. పవర్ విల్ బి ది సేమ్. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లన్నీ కలెక్ట్ చేస్తే ప్రతి పాయింట్ నుంచి కూడా ఈ సర్కిల్స్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఏదర్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ లేదా పవర్ ఆఫ్ ది పాయింట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. అటువంటి పాయింట్స్ని మనం కలెక్ట్ చేస్తే అది నథింగ్ బట్ ఏంటి, రాడికల్ యాక్సిస్. దీన్ని ఏమంటాం, రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ అంటాం. ఈ రాడికల్ యాక్సిస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఈ విధంగా అర్థం చేసుకుని, ఈ రాడికల్ యాక్సిస్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ C1 C2 సెంటర్స్ C1 C2, ద లైన్ జాయినింగ్ ది సెంటర్స్ C1 C2 పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట. ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ రాడికల్ యాక్సిస్ అనేది ఎలా ఉంటుంది, ద రాడికల్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ ఆఫ్ ది సెంటర్స్ C1 అండ్ C2. ఈ C1 C2ని జాయిన్ చేసేటువంటి లైన్కి ఈ రాడికల్ యాక్సిస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ పాయింట్ కూడా మనకి నెక్స్ట్ క్వశ్చన్లో ఫర్దర్ మన క్వశ్చన్లో డిస్కస్ చేసే క్వశ్చన్లో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ కూడా అంటే అర్థం ఏంటి, ఇది పర్పెండిక్యులర్, ఇది ప్యారలల్ అనమాట. దీని స్లోపు ప్యారలల్ 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి దీని 2 పాయింట్ ఫామ్ అంటే ఈ పాయింట్ ఇది దీని స్లోప్ వచ్చింది అనుకోండి, దీని స్లోప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని, పర్పెండిక్యులర్కి M1 × M2 ఈజ్వల్ ఎంత -1 అంతే కదా. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటి, M1 × M2 ఈజ్వల్ ఎంత -1. ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఈ రాడికల్ యాక్సిస్ స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే C1 C2 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి దీని స్లోప్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. 1 by 1 పాయింట్స్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇది రాడికల్ యాక్సిస్ అంటాం. దెన్ ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. రాడికల్ యాక్సిస్ అండ్ ది లైన్ జాయినింగ్ ది సెంటర్స్ C1 అండ్ C2. ఓకేనా. రాడికల్ యాక్సిస్ అండ్ రాడికల్ సెంటర్ అంటే ఏంటి, రాడికల్ సెంటర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. ఇలా 3 సర్కిల్స్ అలా డ్రా చేసి అనుకోండి. C1 C2 C3 దీనికి రాడికల్ యాక్సిస్ ఇది. అలాగే అంటే దీనికంటే ఈ 2 సర్కిల్స్కి ఇది S1 ఇది S2. అలాగే ఈ రెండిటికి రాడికల్ యాక్సిస్ ఇది S1కి S3కి. అలాగే ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ ఇది. ఓకేనా. రాడికల్ యాక్సిస్ RA1, ఇది రాడికల్ యాక్సిస్ RA2, RA1, RA2, RA3. ఈ విధంగా 3 రాడికల్ యాక్సిస్ ఏదైతే ఉన్నాయో ఈ 3 రాడికల్ యాక్సిస్ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. దీన్ని ఏమంటామంటే
రాడికల్ సెంటర్. ఈ 3 లైన్స్ కూడా కాంగ్రెంట్ లైన్స్. కాంగ్రెంట్ లైన్స్ మీన్స్ ద లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్ అనమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సేమ్. అటువంటి లైన్స్ ఏమంటారు? కాంగ్రెంట్ లైన్స్. దీస్ 3 రాడికల్ యాక్సిస్ ఆర్ కాంగ్రెంట్. అర్థమైందా? కాంగ్రెంట్ లైన్స్ అని చెప్పుకున్న స్ట్రైట్ లైన్స్లో. కాంగ్రెంట్ లైన్స్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఒకే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాస్ అయ్యే లైన్స్ని కాంగ్రెంట్ లైన్. ఈ 3 లైన్స్ కాంగ్రెంట్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమంటాం మనం? ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం? రాడికల్ సెంటర్. రైట్. ఇప్పుడు ఈ మూడింటిని ఆర్తోగనల్గా ఇంటర్సెక్ట్ అయ్యే సర్కిల్ యొక్క ఈ రాడికల్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ సెంటర్ నథింగ్ బట్ ఏంటి? ఈ 3 సర్కిల్స్ని ఆర్తోగనల్గా ఇంటర్సెక్ట్ చేసేటువంటి సర్కిల్ యొక్క సెంటరే ఇది, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? చిన్న కాన్సెప్ట్ ఇది. ఈ 3 సర్కిల్స్ని ఆర్తోగనల్గా ఇంటర్సెక్ట్ చేసేటువంటి సర్కిల్ యొక్క సెంటరే ఈ రాడికల్ యాక్సిస్. అదేవిధంగా రాడికల్ సెంటర్. అండ్ ఇదేంటో చెప్పాను, వన్ ఆఫ్ ది లెంత్ ఏదైనా తీసుకోండి. ఈ లెంత్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెంటర్ నుంచి దీన్ని తీసుకుంటే ఇది రేడియస్ అవుతుంది, లేదంటే ఎలా తీసుకుంటే ఇది రేడియస్ అవుతుంది. ఈ రేడియస్ √S11 యూజ్ చేసి మనం చేయొచ్చు. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ని మనం ఈక్వేషన్ ఆఫ్ ఈ రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటి? స్ట్రైట్ లైన్. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఆ రాడికల్ యొక్క ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం 2 ఈక్వేషన్స్ వస్తాయి. వాస్తవానికి 3 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా రెండింటిని ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే దాని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. ఇది రాడికల్ యాక్సిస్ ఈ 2 సర్కిల్స్కి, ఇది రాడికల్ యాక్సిస్ ఈ 2 సర్కిల్స్కి, ఇది రాడికల్ యాక్సిస్ ఈ 2 సర్కిల్స్కి. ఈ మూడింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే రాడికల్ సెంటర్ అంటున్నాం. ఆ రాడికల్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇంటర్సెక్టెడ్ ఆర్తోగనల్లీ ఆఫ్ ది 3 సర్కిల్స్. ఈ 3 సర్కిల్స్ని ఆర్తోగనల్గా ఇంటర్సెక్ట్ చేసే సర్కిల్ యొక్క సెంటరే ఈ రాడికల్ సెంటర్. ఓకేనా? క్లియర్? ఓకే. ఇప్పుడు రాడికల్ సెంటర్ దీని యొక్క ఈ సర్కిల్ యొక్క సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీ 2 రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 1, 2 3 చేయక్కర్లేదు. 3 చేసినా తప్పలేదు, 3 చేయాల్సిన అవసరం లేదు. 2 లైన్స్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 3వ లైన్ ఆటోమేటిక్గా దీని నుంచే పాస్ అవుతుంది కదా. కాబట్టి 2 లైన్స్ని మనం సాల్వ్ చేస్తే, అంటే 2 రాడికల్ యాక్సిస్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అదే సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్. అండ్ రేడియస్ కూడా ఉంది కాబట్టి సెంటర్ రేడియస్ ఉంటే మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకి వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ పాయింట్. తర్వాత పాయింట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. ఓకే. ఇది ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. C1 C2 ఈ ఈక్వేషన్ మనకి ఏ విధంగా వస్తుందంటే S1, ఇది S1 అనుకోండి, S1 మైనస్ S2 ఈక్వల్ టు 0. ఇఫ్ 2 given circles are S1 is equal to 0 and S2 is equal to 0, then equation of radical axis is S1 minus S2 is equal to 0. లాంగ్వేజ్లో రాయాలంటే ఇది S1 minus S2 is equal to 0. ఇది S1 ఉంది, S2 ఉంది. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చి దాని యొక్క రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేయడమే సింపుల్గా.
చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ వస్తుంది. ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ అంటే సెంటర్ యొక్క అంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఇంటర్సెక్ట్ ది ఆర్థోగనల్లీ ఆఫ్ ది ఫాలోయింగ్ త్రీ సర్కిల్స్ని ఇంటర్సెక్ట్ చేసేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలంటే మనకు సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం చేస్తున్నాం, ఎనీ టూ రాడికల్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కోసం ఏం చేస్తున్నాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది బట్టి సెంటర్. ఆ పాయింట్ ఆఫ్ రెండు లైన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్లో చెప్పాను. రెండు లైన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రావాలంటే ఏం చేస్తాం, ఆ రెండింటిని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అదే నథింగ్ బట్ సెంటర్. అండ్ రేడియస్ ఆటోమేటిక్గా మనకి ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ నుంచి ఎనీ వన్ సర్కిల్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అది నథింగ్ బట్ ఏంటి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఆ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, గాట్ ఇట్? ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకే. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ ఏమి ఇచ్చాడు మనకి, క్వశ్చన్ రాసామా, క్వశ్చన్ కూడా మళ్ళీ ఒకసారి రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ ఏంటిది, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ find the equation of the circle which is orthogonal to to each of the following circles ఏంటి, x square plus y square plus 2x plus 7y 2x plus 17y 2x plus 17y plus 4 is equal to 0 comma x square plus y square plus 7x plus 6y plus 11 is equal to 0 comma x square plus y square minus x plus 22y plus 3 is equal to 0. ఇవి మూడు సర్కిల్స్. ఈ మూడు సర్కిల్స్కి ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, డిస్కస్ చేసాం. సొల్యూషన్ ఏంటి, ఈ విధంగా మూడు సర్కిల్స్ ఇచ్చాడు.
C1, C2, C3. ఈ రెండింటికి ఇది ఫర్ ఎగ్జాంపుల్ S1, S2, ఇది S3 అనుకున్నాం అనుకో. ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ ఇది, ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రాడికల్ యాక్సిస్ అంటే ఈ రెండింటికి దీని ఈక్వేషన్ ఏమవ్వాలి, S1 మైనస్ S2 = 0. ఈ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. S1 మైనస్ S2 0, ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. అలాగే రెండింటికి రాడికల్ యాక్సిస్ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే దీని ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది మనకి, ఇది S1 ఇది S3 కాబట్టి S1 మైనస్ S3 = 0. దేంట్లోంచి ఏదైనా సబ్ట్రాక్ట్ చేసి నో ప్రాబ్లం. S3లోంచి S1 తీసినా సేమ్ వస్తుంది ఆన్సర్, S2లోంచి S1 తీసినా సేమ్ వస్తుంది. రెండిట్లో ఏదో ఒక తీసినా సబ్ట్రాక్ట్ చేసినా ప్రాబ్లం లేదు, ఆన్సర్ విల్ బి ద సేమ్. అంతేగాని ఒక ఆర్డర్లోనే మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది సెంటర్ వస్తుంది. దీని రేడియస్కి మనం ఏం చేస్తాం, ఇది నథింగ్ బట్ ఏంటి, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, అర్థమైందా, రాడికల్ యాక్సిస్ 1, రాడికల్ యాక్సిస్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని సాల్వ్ చేసి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెంటర్ నుంచి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ప్రాసెస్. ఇప్పటివరకు చెప్పిన దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్, circles are x square plus y square, x square plus y square plus 2x plus 17y plus 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, కామా x square plus y square plus 7x plus 6y plus 11 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. and x square plus y square minus x plus 22y plus 3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇలా 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఫార్ములా రాసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ axis of the given two circles. S = 0 and S dash = 0 is S minus S dash = 0. ఇది ఫార్ములా. ఏదైనా ఒకటి కదా, మనం ఇక్కడ ఒక సర్కిల్కి S అనుకున్నాం, ఒక సర్కిల్కి S డాష్ అనుకున్నాం, అంతే. పేర్లు తేడా, బట్ ఈక్వేషన్ విల్ బి ద సేమ్. S1 = S3, ఇక్కడ S1 అనుకున్నది S3 అనుకున్నాం కాబట్టి S1 ఒక దాంట్లో నుంచి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడమే. ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటి, ఒక సర్కిల్ ఈక్వేషన్ నుంచి ఇంకో సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ విల్ బి ద ఈక్వేషన్. అంతేనా. పేర్లు ఏమైంది, పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. సర్కిల్ యొక్క పేరు S అనుకున్నాం, ఒకదానికి ఒకదానికి S డాష్ అనుకున్నాం. ఇది స్టాండర్డ్ నోటేషన్ కాబట్టి అలా రాసు. ఇక్కడ S1, S2, S3 3 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, S1, S2, S3 అనుకున్నాం. ఓకేనా. లేకపోతే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ ఆఫ్ circles 1 and 2 is 1 minus 2. అంటే ఈక్వేషన్ 1 ఏంటి, x square plus y square, x square plus y square plus 2x plus 17y plus 4 minus 1 minus 2 = 0. And second equation అంటే x square plus y square plus 7x plus 6y plus 11 = 0.
ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y ప్లస్ 4 మైనస్ మల్టిప్లై చేసిన మొత్తం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6y మైనస్ 11 ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7x అవుతుంది మైనస్ 5x 17y మైనస్ 6y అంటే 11y ప్లస్ 11y 4 మైనస్ 11 ఎంత అవుతుంది మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ కామన్ తీసిస్తే 5x ప్లస్ 11y మైనస్ 5x మైనస్ 11y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబరు 4 అనుకోండి. 5x మైనస్ 11y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. అలాగే రాడికల్ యాక్సిస్ ఆఫ్ circles 2 and 3 is 2 minus 3 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6y ప్లస్ 6y ప్లస్ 11 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 3 మైనస్ x 22y ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ x ప్లస్ 22y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 22y మైనస్ x ప్లస్ 22y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ x ప్లస్ 22y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాకట్లాగే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6y ప్లస్ 11 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 22y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. 7x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 8x. 6y మైనస్ 22 ఎంత అవుతుంది? మైనస్ 16y. 11 మైనస్ 3 ఎంత అవుతుంది? 7 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ 4 కామన్ తీసేయచ్చు. 4 కామన్ తీసేయండి. 8 కామన్ తీసేయండి. 8 కామన్ తీసేస్తే ఎంత అవుతుంది? 8x 6y 16 మైనస్ 16y 8 మైనస్ 3 11 అంతే. ఎయిట్ కామన్ తీసేయండి. 8 కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబరు 5. ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మొదట్లో ఏదైనా సాల్వ్ చేయొచ్చు, చెప్పాను కదా, ఏది సాల్వ్ చేసినా ప్రాబ్లం లేదు. రాడికల్ యాక్సిస్ 1 2 చేసేయండి, లేదంటే 1 మైనస్ 3 చేయండి, ఎలా అయినా పర్లేదు. 1 మైనస్ 2 చేయండి, 2 మైనస్ 3 చేయండి, ఎలా చేసినా ప్రాబ్లం లేదు. అంటే మనం ఏది ఫైండ్ చేసినా రాడికల్ యాక్సిస్ 1 2 3 సర్కిల్స్ అనుకుంటున్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేసాం? 1 మైనస్ 2 చేసాం, ఇది వచ్చింది. తర్వాత 2 మైనస్ 3 చేసాం, 2 మైనస్ 3 చేసాం, అంటే ఇది ఫైండ్ అవుట్ చేసాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైనా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. లేదంటే 1కి 2కి ఫైండ్ అవుట్ చేసి 1కి 3కి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా 2కి 3కి ఫైండ్ అవుట్ చేసి 1కి 3కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనీ టూ ఆఫ్ ది 3 ఫైండ్ అవుట్ చేసి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అదే సెంటర్ ఆఫ్ ది సర్కిల్, రిక్వైర్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఇది వచ్చింది. ఇప్పుడు సాల్వింగ్
4 and 5 సాల్వింగ్ 4 and 5 చేస్తే ఏమవుతుంది ఇక్కడ 4 ఏమొచ్చింది మనకి 5x minus 11y plus 7 5x plus 7 is equal to 0 x minus 2y plus 1 is equal to 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 4 ఇది ఈక్వేషన్ నెంబర్ 5 ycxy మెథడ్ చేయండి xy 1 ycxy y quotients ఏంటి minus 11 minus 2 c constants 7 1 x quotients ఎంత 5 1 మళ్ళీ y minus 11 minus 2 అంటే x by minus 11 into 1 minus 11 minus into minus 2 into 7 ఎంత అవుతుంది minus 14 minus of minus 14 ఎంత అవుతుంది plus 14 డైరెక్ట్ కేసుని ycxy మెథడ్ ఆల్రెడీ మీకు తెలుసుగా 7 into 1 7 minus 1 into 5 5 is equal to 1 by 5 into minus 2 minus 10 minus 1 into minus 11 minus of minus 11 అంటే plus 11 ఓకే x by 14 minus 11 ఎంత అవుతుంది 3 y by 7 minus 5 ఎంత అవుతుంది 2 is equal to 1 by 11 minus 10 అంతా 1 by 1 నథింగ్ బట్ ఇంటూ 1 గా అంటే x by 3 is equal to y by 2 is equal to 1 ఒకసారి తీసుకున్న ఒకసారి తీసుకోండి x by 3 is equal to 1 అయితే this implies x is equal to 3 and y by 2 is equal to 1 అయితే this implies y is equal to 2 అంటే x is equal to 2 y is equal to 3 therefore center of the required circle is equal to x comma y is equal to 3 comma 2 ఓకేనా నౌ ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ సెంటర్ నుంచి మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి నౌ length of the tangent from 3 comma 2 to the circle 1 సర్కిల్ 1కి చేసుకుంటే సర్కిల్ 2 చేయండి సర్కిల్ 3 చేయండి ఎలా అన్నా పర్లేదు అన్నీ కూడా 3 కూడా రేడియస్లే కాబట్టి సర్కిల్ 1 ఈజ్ root s11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సర్కిల్ 1 ఏంటి మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్లో ఈ పాయింట్ పెట్టండి రూట్ x స్క్వేర్ సర్కిల్ 1 ఏమి ఇచ్చాడు మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సర్కిల్ 1 x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రూట్ s1 ఏ విధంగా పడినట్టు చేస్తాం పాయింట్ డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం x బదులుగా 3 y బదులుగా 2 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా 2 ఇంటూ 2x అంటే 3 y ఇంటూ ప్లస్ 17 ఇంటూ 2 ప్లస్ 4 9 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 34 ప్లస్ 4 రూట్ therefore 10 44 48 48 57 root 57 root is 11 ఈ రూట్ s11 నథింగ్ బట్ ఏంటి రేడియస్ అనుకున్నాం therefore radius of the required circle radius of the
required circle r is equal to root 57. Now equation of the required circle, required circle is ఏమవుతుంది x minus 3 whole square plus మనకి సెంటర్ ఏమొచ్చింది మనకి 3, 2 కాబట్టి x minus 3 whole square y minus 2 whole square is equal to రేడియస్ ఎంత అవుతుంది రూట్ 57 హోల్ స్క్వేర్ r స్క్వేర్. మీరు ఫార్ములా కూడా మనకు తెలుసు కదా, ఇఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ h, లేదంటే ఇక్కడ రాసుకోండి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సిన్స్ అనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ h, అండ్ రేడియస్ r ఏమవుతుంది x minus h whole square plus y minus k whole square is equal to r square. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సెంటర్ మనకు 3, 2 వచ్చింది, రేడియస్ రూట్ 57 వచ్చింది కాబట్టి ఆ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab అంటే 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8y 2 2 jar 4y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 57. ఆర్లో రాసండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y 9 ప్లస్ 4 13. ఈ 57 ఇటువైపు వస్తే ఉంటుంది మైనస్ 57 ప్లస్ 13 మైనస్ 57 ప్లస్ 13 ఎంత అవుతుంది 13 అయితే 44 minus 44 is equal to 0. This is the required equation of the circle. Required equation of the circle. X square plus y square minus 6x minus 4y minus 44 is equal to 0. Yes, this is the answer. Okay. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి లాంగ్ కొంచెం లెంతీగా కనపడుతుంది. మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పైన ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా మీకు అర్థమైతే ఇది హ్యాండిల్ చేయడం, క్వశ్చన్ హ్యాండిల్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏమో అనిపించదు. ఓకేనా? ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which cuts the circles x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0 plus 11 is equal to 0 and x square plus y square minus 10x minus 4y plus 21 is equal to 0 orthogonally and orthogonally and has the diameter
diameter along the straight line 2x plus 3y is equal to 7. 2x plus 3y is equal to 7. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ది సర్కిల్స్ ఆర్థోగనల్లీ అండ్ హ్యాస్ ది డయామీటర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చడం అంటే. ఓకే, అందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆర్థోగనల్ కండిషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. నేను ఆర్థోగనల్ కండిషన్ అంటే ఏంటి? ఆర్థోగనల్ కండిషన్ అంటే ఆర్థోగనల్ ఇంటర్సెక్ట్ అయితే మనకి ఏ కండిషన్ ఒబే చేస్తుంది, ఏ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా 2 సర్కిల్స్ ఉంటే ఇది C1 సెంటర్ C1, ఇది C2 అనుకుంటే ఇది కూడా దీని నుంచి పాస్ అవుతుంది. ఇది 90 degrees అయితే ఆర్థోగనల్ సర్కిల్స్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు ఆర్థోగనల్ అంటే ఆర్థోగనల్ కండిషన్ ఏంటంటే ఇది 90 degrees అయితే ఈ రెండు నార్మల్స్ అవుతాయని చెప్పుకున్నాం కదా. దీని నార్మల్ దీనికి ట్యాంజెంట్ అవుతుంది, దీని నార్మల్ దీనికి ట్యాంజెంట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇది 90 degrees అయితే ఇది కూడా కంపల్సరీ అవ్వాలి, 90 degrees అవ్వాలి. అండ్ C1 C2 మనం కలిపామనుకోండి, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకోండి, పాయింట్ PC1 C2 నథింగ్ బట్ ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. P సొల్యూషన్ కదా, సొల్యూషన్ అని రాసుకోండి తర్వాత. PC1 C2 ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంతేనా? PC1 C2 ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ దీని ఈక్వేషన్ మనం x² ప్లస్ y² ప్లస్ 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి. దీని ఈక్వేషను x² ప్లస్ y² ప్లస్ g డాష్ అనుకోండి, 2g డాష్ ప్లస్ 2f డాష్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఇప్పుడు దీనికి సెంటర్ ఏమవుతుంది? ఈ సెంటర్ ఏమవ్వాలి? -g -f. ఈ సెంటర్ ఏమవ్వాలి? -g డాష్ -f డాష్ అవ్వాలి. రైటా? ఓకేనా? ఇప్పుడు పైథాగరస్ యూజ్ చేసి ఈ కండిషన్ ఈ రెండు కూడా ఆర్థోగనల్ అయితే ఈ సెంటర్స్ మధ్య రిలేషనే కండిషన్ అనమాట. ఆర్థోగనల్ కండిషన్. ఆర్థోగనల్ కండిషన్ ఏంటి? నథింగ్ బట్ ఏంటి? ఆర్థోగనల్ కండిషన్ ఆర్థోగనల్ కండిషన్ ఏంటంటే 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c డాష్ అనుకోండి, c ప్లస్ c డాష్. ఇది ఆర్థోగనల్ కండిషన్. ఈ ఆర్థోగనల్ కండిషన్ ఏ విధంగా వచ్చిందని ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. ఇది ట్యాంజెంట్స్ అయితే ఈ రెండు నార్మల్స్ అవుతాయి. ఇది 90 degrees అయితే నార్మల్స్ మధ్య యాంగిల్ కూడా 90 degrees ఉంటుందని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది 90 degrees అయితే PC1 C2 అనేది ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు దీని ఈక్వేషన్ x² ప్లస్ y² 2g 2f c అయితే దీని సెంటర్ -g -f అవుతుంది. అలాగే దీని సెంటర్ ఏమవుతుంది? -g డాష్ -f డాష్ అవుతుంది. రైటా? సో C1 C2 అనేది ఏంటి? ద లైన్ జాయినింగ్ ది ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. అర్థమైందా? అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ యూజ్ చేస్తే ఏమవుతుంది? హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఇక్కడ C1 C2 అవుతుంది. అంతేనా? PC1² ఈజ్ ఈక్వల్ టు PC2² ఈజ్ ఈక్వల్ టు PC1² ప్లస్ PC2² ఈజ్ ఈక్వల్ టు C1 C2² అవుతుంది బై పైథాగరస్ థీరం. బై యూజింగ్ పైథాగరస్ థీరం ఇన్ ట్రయాంగిల్ PC1 C2 ఏమవుతుంది? PC1² ప్లస్ PC2² ఈజ్ ఈక్వల్ టు
C1 C2 square. C1 C2 nothing but 2 points, the distance between the points అన్నమాట. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది అంటే PC1 అంటే నథింగ్ బట్ అంటే రేడియస్ 1, ఇది రేడియస్ 2 అనుకోవచ్చు. R1² + R2², ఓకేనా. అంటే ఇది R1², ఇది R2² = C1 C2². R1 రేడియస్ ఫార్ములా ఏంటి? మైనస్ √G² + F² - C కదా. దీని ఫార్ములా R1 రేడియస్కి మన ఫార్ములా ఏంటి? -G² + -F² G² + F² + C √, ప్లస్ ఇదేంటి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే హోల్ స్క్వేర్ అని వేసుకోండి. లేదంటే రేడియస్కి R1కి ఫార్ములా, R1కి వేసాం. R2కి ఏమవుతుంది? ఇది -G' హోల్ స్క్వేర్ ప్లస్ -F' ప్లస్ C' = C1 C2. C1 C2 ఏమవుతుంది? హోల్ స్క్వేర్. ఇది C1 C2 అంటే పాయింట్ మధ్య. ఇది x1 y1, ఇది x2 y2 అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి. x1 y1 x2 y2, x1 - x2 హోల్ స్క్వేర్ అంటే -G మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ G' హోల్ స్క్వేర్ ప్లస్ -F మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది F' హోల్ స్క్వేర్ √, C1 C2కి హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? G² ప్లస్ F² -C కదా. సారీ, ఇక్కడ అన్ని +C ఎందుకు అవుతుంది? -C -C ప్లస్ G' ప్లస్ F' -C' స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే G1 - G' - G హోల్ స్క్వేర్ అవుతుంది. దీని ముందు దీన్ని కనుక పెట్టమనుకోండి అంటే G' ప్లస్ G² ప్లస్ G' ప్లస్ G² -2ab 2G'. ఇది కూడా A - B ఫార్ములా యూజ్ చేసి ఉంటాయి. A - B హోల్ స్క్వేర్. అలాగే F' ప్లస్ F² -2FF'. G' ఈ G' రెండు క్యాన్సిల్ అయిపోతాయి. F' ఈ F' రెండు క్యాన్సిల్ అయిపోతాయి. G² క్యాన్సిల్ అయిపోతుంది.
జీ డాష్ స్క్వేరు ఎఫ్ స్క్వేరు అలాగే ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి దీంట్లో సి కామన్ తీసామనుకోండి, మైనస్ కామన్ తీసామనుకోండి, సి ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి, మైనస్ 2g డాష్ ప్లస్ 2ff డాష్. ఈ మైనస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే దీన్ని ముందు రాసి దీన్ని ఎలా రన్ రైట్ 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఇది రిక్వైర్డ్ కండిషన్. ఓకేనా, ఇది రిక్వైర్డ్ సో కాల్డ్ ప్రూఫ్. ఇది అర్థమైందా? ఆర్థోగోనల్ కండిషన్కి ప్రూఫ్ ఇది. 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది దానికి ప్రూఫ్. దీన్ని ఏమంటాం, ఆర్థోగోనల్ కండిషన్ అనమాట. ఈ ఆర్థోగోనల్ కండిషన్ అన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా చూడండి, సొల్యూషన్లో మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. అది 2 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ డయామీటర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే మనకి ఏమేమి ఇచ్చినట్టు, గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్, సర్కిల్స్ ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 4y ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ ఏమిచ్చాడు మనకి, 2x ప్లస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇవి మనకి ఇచ్చింది ఇప్పుడు. ఓకేనా, మనం లెట్ ఏమనుకుందంటే, లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, జనరల్ సర్కిల్ అనుకోమని చెప్పానుగా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ సెంటర్ ఏంటిది, ఈ సెంటర్ ఏంటి, దీనికి సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది, దెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ మైనస్ g మైనస్ f. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, మైనస్ g మైనస్ f. సెంటర్ మైనస్ g మైనస్ f లైస్ ఆన్ డయామీటర్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. డయామీటర్ ఈక్వేషన్ ఇచ్చాడంటే సెంటర్, ఇందాక చెప్పాను సెంటర్ డయామీటర్ మీద ఉంటుంది. మైనస్ g మైనస్ f లైజ్ ఆన్ ఈక్వేషన్ 3. అంటే ఈక్వేషన్ 3 మీద ఉన్నట్టే. అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా మైనస్ g మైనస్ f అని. కాబట్టి 2 ఇంటూ మైనస్ g ప్లస్ 3 ఇంటూ మైనస్ f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇదేమవుతుంది, మైనస్ 2g మైనస్ 3f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2g ప్లస్ 3f ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. అల్టిమేట్గా మీరు ఒకటి గమనిస్తే, అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు మనకి ఏమేం కావాలి, g కావాలి, అన్నోన్స్ ఏవి, ఎఫ్ తెలీదు, జీ తెలీదు, ఎఫ్ తెలీదు, సి తెలీదు. ఈ 3 కావాలి. ఈ 3 ఫైండ్ అవుట్ చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకు వచ్చేస్తుంది. అంతే కదా. అంటే
అంటే జిఎఫ్సిలు 3 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. 3 అన్నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 ఈక్వేషన్స్ కావాలి మనకి అని చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం సెంటర్ డయామీటర్ మీద ఉంటుందన్న కాన్సెప్ట్ అంటే ఉంటుంది అన్న విషయాన్ని యూజ్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ 5 వచ్చింది. ఇంకో 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏ విధంగా వస్తాయి? ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈక్వేషన్ నెంబర్ 4 ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. మిగతా గివెన్ సర్కిల్స్ని ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఈ సర్కిల్ ఉంది, గివెన్ సర్కిల్స్ అవి. ఈ గివెన్ సర్కిల్స్ రిక్వైర్డ్ సర్కిల్ ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. 4 1,2ని ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం? దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఆర్థోగనల్ కండిషన్ యూజ్ చేసి మనం 2 సర్కిల్స్ని 2 లైన్స్ని మిగతా 2 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటికి ఆర్థోగనల్ కండిషను అలాగే అప్లై చేస్తే ఆర్థోగనల్ కండిషన్ అప్లై చేస్తే ఇది ఈక్వేషన్ నెంబరు 6 వస్తుంది. అలాగే ఈ రెండింటికి కూడా మనం ఆర్థోగనల్ కండిషన్ అప్లై చేస్తే ఈక్వేషన్ 7 వస్తుంది. ఈక్వేషన్ 5, 6, 7ని మూడింటిని కూడా మనం సాల్వ్ చేస్తే జిఎఫ్సీలు వస్తాయి. ఆ జిఎఫ్సీ వాల్యూస్ని తీసుకెళ్ళి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. అది కాన్సెప్ట్, రైట్? ఓకే, ఇంకా చెప్తే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనమాట, సెంటర్ డయామీటర్ మీద ఉంటుందన్న పాయింట్ని యూజ్ చేసుకొని ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు కూడా ఆర్థోగనల్ సర్కిల్స్ కాబట్టి ఆర్థోగనల్ కండిషన్ యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 4 cuts orthogonally with 1 with x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0 ఇచ్చాడు. ఇది ఆర్థోగనల్గా 4 కట్ చేస్తుంది కాబట్టి దీనికి ఆర్థోగనల్ కండిషన్ ఏమవుతుంది? దిస్ ఎంప్లాయిస్ 2g, దీంట్లో జీనే జీ డాష్ అంటే ఎక్కడ ఎంత వచ్చింది? -2 వస్తుంది. 2g డాష్ -2 ఇక్కడ అర్థమవుతుందా? జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 2f. ఎఫ్ అంటే ఇది ఈక్వేషన్ 2, దీని జనరల్ సర్కిల్ అనుకున్నాం కాబట్టి దాని వాల్యూ జీనే, ఎఫ్ఏ. ఇక్కడ మాత్రమే అవుతుంది ఇది జీ డాష్ అంటే -2, ఎఫ్ డాష్ అంటే -3. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. సి డాష్ అంటే ఇక్కడ అంతా 11. I hope it should be clear to you. -4g -6f అన్నిటిని ఒకవైపు తీసుకొచ్చేసండి. -11 -c ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిటిలోనూ మైనస్ కామన్ తీసేయండి. కామన్ తీస్తే 4g + 6f + 11 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబరు 6. అలాగే ఈక్వేషన్ 4 కట్స్ ఆర్థోగనల్లీ విత్ x square plus y square. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x square plus y square minus 10x minus 4y plus 21 plus 21 is equal to 0. plus 21 is equal to 0. అంటే ఇక్కడ
జీ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -5, ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత -2, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 21. ఓకేనా. దిస్ ఎంప్లాయిస్ 2 జీ డాష్ -5 ప్లస్ 2 ఎఫ్ డాష్ -2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ అంటే 21. This implies -10g -4f -21 -c is equal to 0. మైనస్ కామన్ తీసేస్తే 10g plus 4f plus 21 plus c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు 5, 6, 7 మూడు వచ్చేసినాయి. ఓకేనా. ఈ మూడింటిని సాల్వ్ చేయండి. ఫస్ట్ సాల్వింగ్ 6 and 7 సాల్వ్ చేయండి. సాల్వింగ్ 6 and 7. సిక్స్ అండ్ 7 సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 6 7 - 6 చేయండి. 7 - 6. 7 ఏంటి 10g plus 4f plus 21 plus c is equal to 0. ఇది 7. 6 ఏంటి ఈక్వేషన్ నెంబర్ 6 4g 4f 6f 4g 6f plus 11 plus c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మైనస్ 10 - 4 అంతా 6, 4 అంటే -2f, 21 - 11 అంటే +10, రెండు క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 పోతుందిగా 3g - f +5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. అక్కడ ఇప్పుడు నా సాల్వింగ్ ఈక్వేషన్ నెంబరు 5 2g 3f 7 2g 3f 7 5 and 8. 5 ఏంటి 2g plus 3f plus 7 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇది ఈక్వేషన్ ఎంత 3g minus f plus 5 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. అంతేకన్నా. ఫైవ్ 6 7ని మూడింటిని సాల్వ్ చేస్తేనే కదా మనకు వచ్చేది. 6ని 7ని యూజ్ చేసుకుంటే మనకి సి క్యాన్సిల్ అయిపోయి మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది 8. ఆ 8ని దీన్ని సాల్వ్ చేస్తే మనకి జిఎఫ్లు వచ్చేస్తాయి. జిఎఫ్లు వచ్చిన తర్వాత సిని ఏదో ఒక ఈక్వేషన్లో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. ఈ ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా. ఇప్పుడు YCXY మెథడ్లో చేయాలంటే FG1 అని చెప్పేసుకుని ఉంటుంది. YCXY ఇక్కడ ఏంటి ఎక్స్ ప్లేస్లో జీ ఉంది, వై ప్లేస్లో ఎఫ్ ఉంది. వీటి కోషన్స్ ఎఫ్ కోషన్స్ ఏమవుతుంది ఇప్పుడు +3 - 1 సి 7, 5 ఎక్స్ కోషంట్ అంటే జీ కోషన్స్ అన్నమాట 2, 3 అండ్ YCXY అంటే నథింగ్ బట్ ఏంటి 3 - 1. ఓకేనా. నౌ g by 3 5s are 15
-7 కాబట్టి -7 + 7 f by 21 minus 10 is equal to 1 by -2 minus 9. ఓకేనా, అంటే g by 22 is equal to f by 11 is equal to 1 by -11. అంటే ఇది ఎంత అవుతుంది, g by 22 is equal to f by 11 is equal to -11. ఒకసారి ఇది తీసుకుందాం. g by 22 is equal to -11. చిచ్చి ఒకసారి దీన్ని తీసుకోండి. g by 22 is equal to 1 by -11. దిస్ ఎంప్లాయిస్ g is equal to ఎంత అవుతుంది, 22 by -11. ఇది ఎన్నిసార్లు, 2 times కాబట్టి g is equal to -2. అలాగే f by 11 is equal to 1 by -11. దిస్ ఎంప్లాయిస్ f is equal to 11 by -11 1 time. therefore f is equal to ఎంత అవుతుంది, -1. ఓకేనా. అలాగే ఈ రెండు వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుంది. ఏదో ఒక ఈక్వేషన్ అంటే సి దేంట్లో ఉందో చూసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సరిపోతుంది. సబ్స్టిట్యూట్ g, f ఇన్ ఈక్వేషన్ 6. పుట్ g, f ఇన్ ఈక్వేషన్ 6 సబ్స్టిట్యూట్ చేస్తే g అంత -2, f -1. ఈక్వేషన్ నెంబర్ 6 4g 6f 4g 6x + 11 + c 4g 4g + 6f + 11 + c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. దీంట్లో gf వాల్యూ పెట్టండి. g ఎంత అవుతుంది, 4 × -2 6 × f అంతా -1 + 11 + c is equal to 0. ఇదేమవుతుంది, -8 -6 + 11 + c is equal to 0. అంటే c is equal to ఎంత అవుతుంది, 14 -14 + 11 ఎంత అవుతుంది, -3. అంతే, -14 + 11 -3 -3 ఇటువైపు తీసుకొచ్చేస్తా ఉంటుంది, +3 అవుతుంది. c is equal to 3 అవుతుంది. g వచ్చింది, f వచ్చింది అండ్ c కూడా వచ్చేసింది. నౌ పుట్ g, f అండ్ c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. x² + y² + 2gx 2fy + c is equal to 0. x² + y² + g ఎంత వచ్చింది మనకి, 2 × -2 + x × x 2f అంటే ఎంత వచ్చింది మనకి, -1 y c ఎంత వచ్చింది, +3 is equal to 0. సో x² + y² -4x -2y +3 is equal to 0. This is the required equation of the circuit. This is the answer. ఓకే, కాల్కులేషన్ ఏముంది, కాల్కులేషన్ టక్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చిన కంటెంట్ని బట్టి మనం వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది అర్థమవుతుందా. ఈ విధంగా ఆర్తోగోనల్గా కట్ చేసుకుంటా అన్నప్పుడు జనరల్ సర్కిల్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. లేదంటే 3 సర్కిల్స్ ఇచ్చేసి 3 సర్కిల్ని ఆర్తోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసేటువంటి సర్కిల్కి ఈక్వేషన్ అంటే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ క్వశ్చన్ లాగా. దీంట్లోకి వచ్చేటికి ఏమవుతుంది, 2 సర్కిల్స్ని ఆర్తోగోనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ డయామీటర్ అలాంగ్ ది
స్ట్రైట్ లైన్ అని చెప్పేసి డయామీటర్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఇలా చేసేటప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఈ జాగ్రత్తగా మీరు ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే దీన్ని మీరు అర్థం చేసుకుంటారో, ఆర్థోగోనల్ కండిషన్ యూజ్ చేసి మనం చేసాం కదా, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. క్వశ్చన్స్ 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసి పక్కన పడేసిన మీకు అది గుర్తుంటుంది. ఆ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకుంటే, ఆ ప్రొసీజర్ మీరు గుర్తుపెట్టుకుంటే, థియరీని మనం అబ్జర్వ్ చేయగలిగితే మెంటల్గా మనకు అంత స్ట్రెయిన్ ఉండదు. ఓకేనా? సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే.